కొడుకే కసాయి అనుకుంటే అతని తండ్రి అంతకంటే కసాయని తేలింది. ఇద్దరు కలిసి ఓ ఆడబిడ్డను నడి రోడ్డు పాలు చేశారు. ఆమె మాతృత్వాన్ని చంపేశారు. ఇదంతా చేసింది బయట సంబంధం వాళ్ళు అనుకుంటే పొరపాటు. స్వయాన బంధువులే ఆమె బంగారు భవిష్యత్తును నాశనం చేశారు. న్యాయం కోసం దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కిన బాధితులకు అక్కడ కూడా పరాభవమే ఎదురైంది. ఫిర్యాదు చేసిన నెల రోజుల తర్వాత కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు పోలీసులు. కెనడాలో ఉంటూ తననేమీ చేయలేరంటున్న ఎన్ఆర్ఐ భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని న్యాయ పోరాటం చేసింది బాధిత. అనకాపల్లి జిల్లా యలమంచిలి నారాయణపురానికి చెందిన గణేష్ తన కూతురిని సమీప బంధువైన నాగేశ్వరరావు కొడుకు సద్గుణరావుకి ఇచ్చి వివాహం చేశారు. కెనడాలో ఐటీ ఉద్యోగి అయిన సద్గుణరావుకు వివాహ సమయంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమి, 10 లక్షల రూపాయల నగదు, 50 తులాల బంగారం, కేజీన్నర వెండి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. కెనడాలో కూతురి కాపురం బాగుందనుకున్నాడు ఆ తండ్రి. కానీ సంవత్సరం తిరగకుండానే అల్లుడి అసలు రూపం తెలిసి షాక్ గురయ్యారు ఆ తల్లిదండ్రులు. భర్త సద్గుణరావుకు లేని అలవాట్లు లేవని చెప్తోంది బాధితురాలు. వేరే అమ్మాయిలతో చాటింగ్ కూడా చేసేవాడని, అదనపు కట్నం కోసం వేధించేవాడని చెప్తోంది. మాయ మాటలు చెప్పి ఇండియాకు తీసుకొచ్చి అబార్షన్ చేయించాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త మాయలో పడి చేతులారా కడుపులోని బిడ్డను చంపుతున్నారని తల్లడిల్లుతోంది. అబార్షన్ అయిన వెంటనే తనని ఇక్కడే వదిలేసి కెనడాకి చెక్కేశారని అంటోంది. అయితే కోడలి మానసిక స్థితి బాగోలేదని రివర్స్ అటాక్ కు దిగుతున్నాడు ఆమె మామ నాగేశ్వరరావు. మరోవైపు వివాహం సమయంలో ఇచ్చిన కట్నం, బంగారం తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నారు బాధితురాలి తల్లిదండ్రులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఎన్ఆర్ఐ సంబంధమని పెళ్లి సమయంలో లక్షలాది రూపాయల కట్నం ఇచ్చారు. 50 తులాల వరకు బంగారం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. కానీ పెళ్లైన 3 నెలల తర్వాత నుంచి కూడా అత్తింటి వారి నుంచి భర్త నుంచి వేధింపులు మొదలై పెళ్లైన తర్వాత గర్భిణి అయిన తర్వాత కూడా 2 సార్లు అబార్షన్ చేసి తీవ్రంగా కొట్టడం, ఇవన్నీ కూడా వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ప్రస్తుతం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది తనకు న్యాయం చేయమని చెప్పి. ప్రస్తుతం బాధితురాలు ఉజ్జయిని ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటని చెప్పండి. అసలు మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీ భర్త ఎలా బిహేవ్ చేసేవాళ్ళు? అత్తవారింట్లో ఎలాంటి వేధింపులు లోనయ్యారు? అసలు ఏం జరిగిందండి? నా మ్యారేజ్ మే 8న మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన కొంతకాలం బాగానే ఉన్నాము. వెళ్ళిన తర్వాత వీసా వచ్చింది. వీసా వచ్చాక కెనడా తీసుకెళ్లాడు. వేరే అమ్మాయితో చాటింగ్ చేయడం చూసేదాన్నని, ఫోన్ ముట్టుకునేదాన్నని కొట్టేవాడు. కొట్టి తిడితే మా పేరెంట్స్ చెప్తాను, నువ్వు ఇలా కొడుతున్నావు అంటే ఫోన్ లాక్కోవడం చేసేవాడు. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి చాలా ఇబ్బందులు పెట్టేవాడు. అబార్షన్ చేయించుకునే వరకు ఊరుకునేవాడు కాదు. అబార్షన్ చేయించుకో అని మా పేరెంట్స్కి కూడా చెప్పనిచ్చేవాడు కాదు. మా మమ్మీ డాడీకి చెప్తానంటే ఫోన్ లాక్కునేవాడు, కొట్టేవాడు, అలా చేసేవాడు. 10 days అలా ఇండియా వెళ్ళి వద్దామని చెప్పి తీసుకొచ్చి